హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ? బ్రో నేనైతే యాజ్ ఎ మెగా ఫ్యాన్ గా గేమ్ చేంజర్ అనుకుంటా. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తే సాంగ్స్ స్టార్టింగ్ లో రిలీజ్ చేసినప్పుడు ఇదేందబ్బా ఎంత చప్పగెళ్తున్నాయి సాంగ్స్ అని అనిపించింది. జనరల్ గా ఏంటంటే శంకర్ గారి దాంట్లో సాంగ్స్ అని కొంచెం స్లో వెళ్తాయి అని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలుసు. బట్ ఏంటంటే మనము ట్రైలర్ ఇవన్నీ చూడక ముందు ఆ విషయం. బట్ ఎప్పుడైతే ట్రైలర్ చూసామో ఆ రామ్ చరణ్ గారి లుక్ చూసామో ఆటోమేటిక్ గా మనకి ఆ ఐడియా అనేది చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. సో కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పాజిటివిటీ అయితే గేమ్ చేంజర్ కి వెళ్తుంది బ్రో, కంపల్సరీ. సో డాకు మహారాజా అంటే కనుక ఇంకా బాలయ్య గారి గురించి తెలిసిందే. బాలయ్య గారి పేరు వింటేనే అదొక వైబ్రేషన్స్ వస్తాయి. థియేటర్ ఆ సినిమాకి సంబంధించినది అయినా కాకుండా థియేటర్ లో ఆయన పేరు ఆయన ఫోటో వస్తే మాత్రం ఆటోమేటిక్ గా మాస్ అనేది లేస్తుంది. కాబట్టి ఒక మాస్ పరంగా చూసుకుంటే బాలయ్య గారిది ఖచ్చితంగా ఆడుతుంది. మాస్ క్లాసు టోటల్ మనము ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా నేషనల్ వైజ్ గా ఇలా కన్సిడర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది ముందుకెళ్తుంది బ్రో. ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లెక్సీ 256 ఫీట్స్ పెట్టారు కదా. యా, దాని గురించి మీరు ఏమంటారు? ఎలా అనిపించింది? అది యాజ్ ఏ మనము మెగా ఆడియన్ అయితే కంపల్సరీ అది ఆ, ఏమంటారు మంచి అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే పాయింట్ బ్రో. ఇంకా పెద్దది పెట్టినా తప్పేం లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మనకు ఒక కేసు అనేది ఇప్పుడు పుష్ప టైంలో జరిగింది కాబట్టి ఏది చేసినా గానీ అటు ఫ్యాన్స్ ఇబ్బంది పడద్దు, ఇటు వచ్చిన నార్మల్ ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా ఏది చేసినా అట్లాంటి విధంగా చేస్తే బాగుంటది అనేది నా పాయింట్ బ్రో. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇష్యూ ఉంది కదా, దాని గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? రియాక్ట్ అవ్వడం అంటే అది ఖచ్చితంగా ఆయన రియాక్ట్ కావాల్సిందే బ్రో. ఆయన రియాక్ట్ అయ్యేంత వరకు తను ఎంబడి పడుతున్నాడు, తను ఎక్కడ కనబడ్డా ఇదైతే రేజ్ అవుతుంది. కాబట్టి తను డైరెక్ట్ గా ఎప్పుడైతే రేజ్ చేశారో కన్సర్న్ అనేది తన దగ్గర పాయింట్ అనేది ఇచ్చారో అప్పుడు తను ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ ఉంటాడు. నా ఫ్యామిలీయా, బయటోడా, ప్రజల, నా మినిస్టర్ అనేది ఏది చూడాడు. కాబట్టి తను ఏదైతే పాయింట్ తన ఒపీనియన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఇచ్చాడు. బట్ అది తను ఇచ్చింది ఏదైతే ఉందో ఓకే, నేను కూడా సాటిస్ఫైడ్. ఎందుకనంటే అక్కడ మిస్టేక్ అనేది అల్లు అర్జున్ గారి వైపు కూడా ఉంది కాబట్టి తను ఆ పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ అయితే నేను సపోర్ట్ చేస్తా బ్రో. హాయ్ బ్రో. సంక్రాంతికి మూవీస్ రాబోతున్నాయి, డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. అండ్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ మూవీ. ఈ మూడిట్లో ఏది hit అవుతుంది? అన్న ఇది ఓడట్లయితే ఏంటంటే అన్ని ఊపిరి హిట్ అవుతాయి. ఈ సినిమాలు చూసేవాళ్ళు ప్రజలు కాబట్టి యూత్ కాబట్టి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ ప్రకారంగా వాళ్ళు హిట్ అనుకుంటారు. వాస్తవంగా అంటే రీజన్ గా కావాలంటే సినిమా హిట్ అయ్యేది సంక్రాంతి వస్తున్నాము సారి మాత్రం మూవీస్ హిట్ అయ్యేది మాట. ఎందుకు హిట్ అయ్యేది అంటే పాత విశ్వఘాతంలోనే పాత సాంగ్స్ అన్ని తీసుకొచ్చాడు. గోదావరి కత్తి మీద సాంగ్ పదాల మీదే చాలా రకాలు వచ్చేసింది తెలుసా. ఎన్ని రకాలు 10 టాప్స్ ఉంటాయి. 10 టాప్స్ లోను సాంగ్స్ బిట్లు ఉంటాయి. దాంట్లో చూసుకోండి మీరు అసలు ఆ బిట్లు ఆ వేలుగా తీసుకొచ్చారంటే మూవీలో కానీ డాన్స్ కానీ డైలాగ్ కానీ చాలా బాగున్నాయి. డాన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు వెంకటేష్ అన్నయ్య చేసే యాక్టింగ్లు కానీ ఎమోషన్లు కానీ డాన్స్ కానీ యాక్టింగ్ ప్రకారంగా అయితే చిన్నప్పటి నుంచి అట్టే ఉన్నవాడు ఇప్పుడు అట్టే ఉన్నాడు అది. ఇప్పుడు గేమ్ చేంజర్ దానికంటే డాకు మహారాజ్ దానికంటే పెద్ద మూవీసే కదా ఈ రెండు కూడా. అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కంటే కూడా ఈ రెండు పెద్ద మూవీసే. ఈ రెండు ఎందుకు హిట్ అవ్వమంటారు మరి మీ ఉద్దేశంలో? అన్న ఒక విషయంలో రెండు హిట్ అవుతాయి అన్న, మూడోది హిట్ అవ్వవచ్చు. రామ్ చరణ్ గారికి హిట్ అయ్యింది, ఇది వెంకటేశ్వర సినిమా హిట్ అయ్యింది. ఈ రెండే హిట్ అవుతాయి. డాకు మహారాజ్ హిట్ అవుదా? అది హిట్ అవుతుంది ఎందుకని? ఎందుకంటే కొంచెం అరవేజంగా ఉన్నమాట. అది చూస్తే అర్థమైపోతుంది మాట. అది అంటే బోయపాటి డైరెక్షన్ లో ఇప్పుడు ఒకటి రెండు ప్రాపులు తప్పించి మిగిలిన అన్ని హిట్లే కదా. లేదు గేమ్ చేంజర్ ఫ్లెక్సీ 256 ఫీట్స్ పెట్టారు, దాని గురించి అర్థం కాల. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్లెక్సీ పెట్టారు కదా 256, దాని గురించి మీరు ఏమంటారు? అది ఇప్పుడు వరల్డ్ వైడ్ రికార్డ్ సాధించింది. అవునన్న, ఎందుకు రికార్డ్ సాధించిందంటే అది పెద్ద మూవీ కాబట్టి చాలా పెద్దదే. కానీ అది అభిమానం కాబట్టి పెద్ద ఫ్యాన్స్ కాబట్టి. ఎందుకంటే ఒక కుటుంబం నుంచి వచ్చిన రామ్ చరణ్ అంటే చిరంజీవి గారు అంటే సూపర్ స్టార్, అంటే పెద్ద ఆయన తరఫు నుంచి పెద్ద ఫ్యాన్స్. చిరంజీవి తరఫు నుంచి కానీ, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి కానీ, రామ్ చరణ్ తరఫు నుంచి కానీ, వాళ్ళ అల్లు అర్జున్ తరఫు నుంచి కానీ, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఫ్యాన్స్ మొత్తం కలిపి ఈ పెద్ద మూవీలో ఇది బ్యాక్గ్రౌండ్, ఇది అది మ్యాటర్. అది విన్నా
ముఖ్యంగా ఎవరిదంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి. ఆయన బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అందుకే రామ్ చరణ్ ఇంతవరకు వచ్చాడు. అది మ్యాటర్. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ జరిగింది కదా, ఆ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. దీని గురించి మీరు ఏ పవన్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రియాక్ట్ అయ్యారు. దేని విషయంలో? అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ. దానికి రియాక్ట్ బాబు పవన్ కళ్యాణ్ ఎందుకన్నా నీకు ఇది పంచాయతీ నాకు అర్థం కాదు. ఆడి ఎవడో వచ్చి వాడు అసలు ఎవరు రమ్మన్నాడు? ఎవరి దగ్గర ఎవరు రమ్మన్నాడు? అసలు ఎవరు రమ్మన్నాడు? ఆడి కాముగా లోచిన ఇంటికి వచ్చేవాడు, ఆడు సినిమా చూస్తానికి వచ్చేవాడు, ఆడు చూసుకొని అది వెళ్తున్నాడు. ఈ విషయంలో ఏం జరిగిందో బ్యాగ్స్ అది వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయినా ఏం జరిగిందో తెలియదు కదా ఆలోచనకి. తెలిస్తే అక్కడ ఆగిపోయేవాడుగా, కారులోనే ఆగిపోయేవాడుగా. ఎందుకంటే అక్కడ ఎందుకు ప్రమాదం ఎందుకు జరిగిందంటే ప్రజలందరూ ఫ్యాన్స్, ఆలోచన ఫ్యాన్స్ కాబట్టి తోసుకొని వచ్చిన వాళ్ళు వస్తారు తెలుసు కాబట్టి ఎందుకు పిల్లలని చిన్న పిల్లలని పంపేమన్నాడు, కొవ్వెక్కి పంపించమన్నారా? అంత పెద్ద విషయం, అంత పెద్ద జనాలు కొట్టుకుంటూ వస్తారనే విషయం కూడా తెలుసు కదా ఫ్యాన్స్ కూడా. మరి ఎందుకు పంపించారు? కొవ్వెక్కి పంపించారు. ఎందుకు ప్రాణాలు ఆలోచన? కొంతమంది డెక్కన వాళ్ళు ఉంటారన్న అలా మాట్లాడే వాళ్ళు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు చిన్న విషయం రియాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మేలోడు కాబట్టి చిన్న రియాక్ట్ అవ్వచ్చు. ఎందుకు అలా ప్రజల దగ్గర ఎందుకు అంత సిన్సియారిటీ తెచ్చుకుంటామని? తిట్టే అధికారం ఉంది కాబట్టి ఎవరికి, మేలోడు కాబట్టి తిట్టే అధికారం ఉంది కాబట్టి తిట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ప్రజల దగ్గర ఎందుకంటే చిన్నాలు ఫ్యామిలీ మాత్రం బయటికి రాకూడదు, చిన్న పిల్లలు మాత్రం అసలు రాకూడదు థియేటర్ దగ్గర. అది మ్యాటర్. అమ్మా దయచేసి ఈసారి రామ్ చరణ్ మూవీలో కానీ ఫ్యాన్స్ అందరికి గుర్తుపెట్టుకున్నామ్మా, చిన్న పిల్లలు మాత్రం దయచేసి బయటికి పంపించకండి, అలాగే థియేటర్ దగ్గరికి మాత్రం పంపించకండి అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రాణం పోయి ఈసారికి మళ్ళీ ఇంకోసారి జరిగితే మళ్ళీ ఇక్కడ ఇన్స్టేట్ సినిమా ఇన్స్టేట్ తీసేసి మరి వేరే చోటు పెట్టుకోవాలన్నది కష్టం అమ్మా, ఉండే చదువుతున్నానమ్మా. అది మ్యాటర్. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? నేను గేమ్ చేంజర్ అని అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే అది నేను టీజర్ అది చూసాను కాబట్టి నాకు అదే అనిపించింది. ఓకే, ఫ్లెక్సీ 256 ఫీట్ లేపారు, దాని గురించి అంటే ఫ్యాన్స్ ఉన్నారు, దాని వల్ల అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అసలు అది పోజ్ కానీ? చాలా బాగుంది, ఎందుకంటే తన లుక్ ప్రతి ఒక్క మూవీలో ఒక కొత్త లుక్ ఉంటుంది కాబట్టి ఈ మూవీలో కూడా అలాగే ఉంది. సో నాకు అట్లానే అలా నచ్చింది. వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ, దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ ఎంత కలెక్ట్ చేయొచ్చు? అది నేను ఎంత కలెక్ట్ చేయొచ్చు అని నేను చెప్పలేనండి, అది మూవీ చూస్తే తప్ప డిసైడ్ చేయలేము కాబట్టి. కానీ బాగుంది మూవీ, బాగుంటది. ఎందుకంటే సాంగ్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది. సో వీడియోస్ అవన్నీ చూస్తూనే ఉన్నాం కాబట్టి మొత్తం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది దానికి ఇంకా. సో దాన్ని బట్టి కలెక్షన్స్ బాగానే వస్తాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. భారీగా ఉంటాయండి ఫ్యాన్స్ కి అయితే. దాంతో మధ్య శంకర్ గారితో సినిమా పోయింది భారతీయ 2, దాని గురించి ట్రోల్ చేస్తున్నారు కదా. భారతీయ 2 మూవీ పోయింది, శంకర్ గారు ఫ్లాప్ అయిపోయింది కదా, దాని గురించి దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు కదా గేమ్ చేంజర్. దాని గురించి అంటే ఆల్రెడీ ఒకటి ఫ్లాప్ అయిపోయినందుకు ఇంకొకటి కూడా ఫ్లాప్ అయిపోతుంది అనుకోవడానికి లేదు కదా. సో దాని స్టైల్ అదే, దీని స్టైల్ దీనిదే కాబట్టి దానివల్ల ఇది ఫ్లాప్ అయిపోతుంది అనుకోకూడదు. ఒక స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటది కాబట్టి అది స్టోరీ వైజ్ గా చెప్పుకుంటాము. అది ఫ్లాప్ అయినందుకు అదే డైరెక్టర్ తీశారు, లైక్ వాళ్ళే తీశారు కాబట్టి ఫ్లాప్ అవ్వాలని ఏం లేదు. సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలో విన్నర్ ఎవరు అంటారు? నేనైతే గేమ్ చేంజర్ అనుకుంటున్నానండి. ఓవరాల్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు? అది నేను చెప్పలేనండి. ఆల్రెడీ ఫస్ట్ 18 కోట్లు కలెక్ట్ చేస్తుంది, సో దాన్ని బీట్ చేస్తుంది అంటారా? బీట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, చెప్పనన్నా. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్, ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వాలని కోరుకోవట్లేదు, 2 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సినిమాలో ప్రేక్షకులను ఆదరించాలి, అలాగే మన సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారిని ఆదరించాలని కోరుకుంటున్నాను. అంటే గేమ్ చేంజర్ అసలు ఎలా ఉండబోతుంది, ఎంత కలెక్ట్ చేయ? గేమ్ చేంజర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్ చేంజర్ శంకర్ గారు స్క్రీన్ ప్లే చెప్పారు, అమెరికాలో చెప్పారు. చరణ్ గారు స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు, అని చెప్పారు. యూనిక్ గా ఉందని చెప్పి మూడు వేరియేషన్ లో కనపడతారు మన రామ్ చరణ్ గారు. అయ్యన్న క్యారెక్టర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా, కాలేజ్ స్టూడెంట్ గా 3 క్యారెక్టర్ కనపడతారు. నాకు తెలిసి ఇంటర్వెల్ లో క్లైమాక్స్ అయితే సెంటిమెంట్, ఇంటర్వెల్ అయితే బాగుందని చెప్పారు. అంటే గేమ్ చేంజర్ ఇప్పుడు 256 ఫీట్ కట్అవుట్ లేదు ఉంది కదా, దాని గురించి మీరు? నాకు తెలిసి తమిళ్లో విజయ్ గానీ, ధనుష్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, అలాగే కన్నడలో మన కేజీఎఫ్ గారు, ఉపేంద్ర గారు కానీ, అలాగే మన టాలీవుడ్ లో మొన్న రీసెంట్ గా ప్రభాస్ గారు 230
ఫీట్లు ఎక్కడ కట్టినట్టున్నారు అయితే అవును. పెద్ద క్లారిటీ లేదు నాకు. దాని తర్వాత మరి గ్లోబల్ స్టార్ కోసం 256 ఫీట్స్ కట్టడం మామూలు విషయం కాదు. విజయవాడలో గేమ్ చేంజర్ టీం రావాల్సింది అనే కారణం వల్ల మరి దిల్ రాజు గారు ఒక్కరు వచ్చారు. వచ్చి అక్కడ ఉన్న 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 కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ చేసేసి ట్రైలర్ బాగుంటుంది, సినిమా కొత్తగా ఉంటుందని చెప్పేసి అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి ఈవెంట్ కోసం మాట్లాడటం, టికెట్ రేట్ మాట్లాడటం జరిగింది. మీకు ఒక మాట చెప్పాలంటే ఒక రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్పాలంటే చాలా సంతోషపడుతున్నాం. మరి శంకర్ గారు తీసిన సినిమాల్లో ఒక్క ఇంట్రడక్షన్ సీన్ లేదు, ఇంట్రడక్షన్ సాంగ్ లేదు, సీన్ కాదు ఇంట్రడక్షన్ సాంగ్ లేదు. గేమ్ చేంజర్ కోసం హెలికాప్టర్ షాట్ సాంగ్ కోసం రా మచ్చా మచ్చా రా ఎక్కడో అమెరికాలో నుంచి వచ్చి వస్తే ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటే మీరందరూ నాతోటే మావా మీరు మచ్చా మచ్చా అని పిలుస్తా ఉంటా. ఇంట్రడక్షన్ సాంగ్ అంటది, ఇంట్రడక్షన్ అంటది రామ్ చరణ్ ఇంట్రడక్షన్. ఇంతవరకు నాకు తెలిసి ఒక్కడి సినిమా నాకు తెలిసిన శంకర్ సినిమాలో ఏ ఇంట్రడక్షన్ లేదు, ఎవరికి ఇవ్వలేదు సాంగ్ తోటి. మరి రామ్ చరణ్కి ఇచ్చారంటే మరి అర్థం చేసుకోవచ్చు, గ్లోబల్ స్టార్ కాబట్టి మరి అంత ఇంట్రడక్షన్ సాంగ్ ఇస్తారు. అండ్ అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇష్యూ ఉంది కదా, దాని గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవడం జరిగింది. దాని గురించి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకేలా మాట్లాడుతుంది సార్. నువ్వు అల్లు అర్జున్ అల్లుడైనా సరే, బావర్దైనా, చరణ్ తమ్ముడైన కొడుకైనా సరే ఒకేలా మాట్లాడుతుంది. సామాన్యుడికి అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం జరిగినట్టే మాట్లాడతారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా నిజాయితీగానే ఉంది, ఇబ్బంది లేదు. సంధ్య థియేటర్ ఇష్యూలో ఎవరిది తప్పు ఉందంటారా? అంటే అల్లు అర్జున్ గారిది అంటారా, లేదంటే రేవంత్ రెడ్డిది అంటారా? అసలుకి సార్ అవి అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు ఉందని లేను, అల్లు అర్జున్ తప్పు లేదని నాకు తెలిసి, నాకైతే పర్టికులర్ తెలియదు సార్. కాకపోతే చిన్న పెద్ద చూస్తున్నాను. అక్కడికి అల్లు అర్జున్ గారు వెళ్తున్నారు అనుకుంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కొద్దిగా బందోబస్తు వచ్చే ఉంటుంది అనుకుంటాను. అలాంటి తొక్కిసలాట జరిగేది కాదు అనుకుంటున్నాను. అది గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ? గేమ్ చేంజర్ అనేది శంకర్ గారు తీస్తున్నారు కాబట్టి ఆయన మూవీలన్నీ ఆల్వేజ్ ఎక్స్పెక్టేషన్ బాగా ఎయిట్ గానే ఉంటాయి, బాగానే ఉంటుంది గేమ్ చేంజర్. డార్క్ వచ్చి మన రవితేజ గారు, బాలకృష్ణ, బోయపాటి గారు అంటే ఈ మధ్య తీస్తానే ఉన్నారు అసలు. చూడాలి, నాకు తెలిసి 2 సినిమాలు బాగానే ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ గారు కూడా వస్తున్నారు, సంక్రాంతికి వస్తున్నారు. ఆ మూవీ ఎలా ఉంది? ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వచ్చి వరుసగా సక్సెస్ ఉన్నాయి, ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఫ్లాప్ అనేది లేదు ఇప్పుడు వరకు, మంచి హిట్ అయినా ఇస్తారు. సంక్రాంతికి అన్ని మూవీలు మంచి సక్సెస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ ఎంత కలెక్ట్ చేయొచ్చు? సబ్జెక్ట్ బాగుంటే బాగానే కలెక్ట్ చేస్తుంది అన్న. స్టోరీ అనేది చెప్పాం కదా, కంటెంట్ బాగుండి సినిమా నచ్చింది అనుకో అప్పుడు త్రిబుల్ కూడా దాటచ్చు. బాగుంది. గేమ్ చేంజర్ ఫ్లెక్సీ 256 ఫీట్లు పెట్టారు విజయవాడలో, దాని గురించి మీరు? ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడో పాత హీరోలకి అంత కట్అవుట్ పెట్టారు, కానీ యంగ్ హీరోస్ కి ఇదే చూడటం. ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పెట్టారు, ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. మొన్న సంధ్యా థియేటర్ ఇష్యూ ఉంది కదా అల్లు అర్జున్ గారిది, దాని గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. దాని నేను చూడలేదు ఆ వీడియో. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారిది తప్ప, లేదంటే అల్లు అర్జున్ తప్ప? అల్లు అర్జున్ తప్పైనా రేవంత్ రెడ్డి తప్పైనా వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక లాస్ అయ్యారు, దాన్ని అయితే ఎవరు తీసుకురాలేరు కదా. అయిపోయింది. ఇంకా మీదటైనా ఏ సినిమాలో అయినా ఇలాంటివి జరగకుండా ప్రజలు కానీ ప్రేక్షకులు కానీ ఒకరోజు ఒకటే ఆలోచించాలి. ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వారం తర్వాత చూడండి. ఫైట్లు మారు, సాంగ్లు మారు, హీరోయిన్లు మారు. ఫస్ట్ రోజు పిల్లలతో తొక్కిసలాట్లో ఎవడు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆడు ఎంత పెద్ద ఫ్యాన్ అయినా, ఇంకో గుండుగాడైనా, ఇంకో గాండుగాడైనా 12,000 పెట్టి వెళ్ళాడంట ఆయన సినిమాకి. ఏం అవసరం పోవచ్చు, వాళ్ళు ఏమన్నా మనకి ఇస్తారా? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇచ్చారు, మనిషి చచ్చిపోయింది, ఒక 10 కోట్లు ఇచ్చాడు, వాళ్ళు ఆవిడ వస్తుందా? వాళ్ళ పిల్లడు వస్తాడా? రాడుగా. ఎవడన్నా ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకొని మూవీకి వెళ్ళండి. ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వారం ఆగండి, 10 రోజులు ఆగండి, లేదా ఒక 2 నెలలు ఆగండి. టీవీలో వస్తుంది, ఇంట్లో ఏసీ వేసుకొని చూడండి. వాళ్ళందరూ డెవలప్ అయ్యారు, ఎవరు పేదవాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో ఏసీ వేసుకొని చూడండి. ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళాలి, ఫస్ట్ రోజే చూడాలని లేదు, 10 రోజుల తర్వాత చూడండి. మెయిన్ గా ఫ్యామిలీ చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఇది మాత్రం ఆలోచించుకొని సినిమాకి వెళ్ళండి. అంటే ఇప్పుడు బెనిఫిట్ షో ఆపేసేమనేది రేవంత్ రెడ్డి గారు సంచలనం చేశారు. ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయని అన్న, పిల్లల్ని వేసుకెళ్ళి తొక్కిసలాట్లు ఏం అవసరం? అంటే ఇప్పుడు 100 కోట్లు వాళ్ళ రెమ్యునరేషన్ సంపాదించుకుంటున్నారు, చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చాడు. రేపు భవిష్యత్తు ఏంటి? ఈ రోజు మాట రేపు ఎవరికి ఉండదు. బొచ్చు హామీ ఇస్తాను, బొచ్చు ఇస్తాను అని చెప్పారు, కానీ అందరూ ఎవడు ఈ 2-3 రోజులు హైప్ మీడియాలో హోప్ జరిగినప్పుడు ఇస్తాడు హామీ, తర్వాత ఎవడెవడు. అందుకనే ఎవరైనా ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. 10 రోజుల తర్వాత చూడండి. ఏం బొచ్చు, హీరో మారడు, హీరోయిన్ మారదు, డైరెక్టర్ మారదు, సాంగ్లు మారవు, ఏం మారవు కదా. దానికి ఎందుకు మీరు ఫస్ట్ రోజు వెళ్ళి కంగారు పడాల్సిన అవసరం? అది ఒకటి గుర్తుపెట్టుకొని
పిల్లలు చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఫస్ట్ రోజు సినిమా చూడకపోతే ఏం కొంపలో మునిగిపోవు. ఒక వారం ఆగి చూడండి, లేదా 10 రోజులు ఆగి చూడండి. లేదు మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటే ఒక 2 నెలల తర్వాత అయితే ఈటీవీలోనో మా టీవీలోనో వేస్తాడు. 2 కాళ్ళు పైకెత్తి చూడండి. ఇంకా ఉత్తమమైన పని ఇది మాత్రం. అంటే ఇప్పుడు బెనిఫిషియల్ ఆపడం వల్ల గేమ్ చేంజర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? స్టోరీ బాగుంటే బెనిఫిట్ షో లేదు, ఫస్ట్ షో లేదు, రోజుకి 2 షోలు వేసినా ఆడిద్ది అన్న. ఇంతకు ముందంత 100 రోజులు 50 రోజులు ఆడలేదు సినిమా. మెయిన్ ఏంటంటే మనిషికి సబ్జెక్ట్ ఎక్కాలి. మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ ఎంత హిట్ అయింది. అలాగే కొన్ని మూవీస్ మనిషికి నచ్చాలి కానీ అంత దూరమైనా తీసుకెళ్తాయి.